నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. ప్రగతి భవన్ను కేసీఆర్ దొరల గడిలా కట్టుకున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారు. మేం పవర్లోకి రాగానే దాన్ని అంబేద్కర్ స్టడీ సెంటర్ చేస్తాం, యువతకు ఉపయోగపడేలా చేస్తాం అని కొన్ని వందల సభల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ మీద విమర్శలు గుప్పించారు. అయితే అధికారంలోకి రాగానే హడావిడిగా మొదటి రోజే ప్రగతి భవన్ను అంబేద్కర్ ప్రజాభవన్గా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అంబేద్కర్ కాదు, జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నారు. దాని చుట్టూ గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన కంచెలను తీసేశారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలను లోపలికి అనుమతి ఇచ్చారు. ఒకరోజు ప్రజల నుంచి నేరుగా సీఎం వినతులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ నేరుగా ప్రజా దర్బార్లో పాల్గొనలేదు. ప్రస్తుతం అధికారులు మాత్రమే వినతులు తీసుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మాత్రం విస్మయానికి గురిచేసింది. ప్రగతి భవన్ను డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రకటించడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గడీలా ప్రగతి భవన్ ఉంది, దాని చుట్టూ పోలీస్ పహారా ఉంది, ప్రజలకు ప్రవేశం లేదు అని విమర్శించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఓ డిప్యూటీ సీఎంకు ఆ భవనాన్ని ఎందుకు కేటాయించారన్న విమర్శ వస్తున్నది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసం కనుక మళ్ళీ పోలీసుల బందోబస్తు ఉంటుంది, జనాలను లోపలికి అనుమతించరు. ఇక గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రికి ఒక క్యాంపు ఆఫీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రగతి భవన్ను నిర్మించారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కు విదేశీ ప్రతినిధులు వస్తుంటారు, వివిధ శాఖల అధికారులు వస్తుంటారు కనుక వారితో చర్చించేందుకు వీలుగా ఈ నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ప్రగతి భవన్ను నిర్మించినట్టు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు కూడా. అయినప్పటికీ రేవంత్ మాత్రం అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. పైగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మరో క్యాంప్ ఆఫీస్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి తమ ఇష్టానికి అనుగుణంగా క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటూ పోతే ప్రజాధనం వృధా అవుతుంది కదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.